ఈ ప్రమాదం జరగద్దంటే పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి ఉండదు, కంప్లీట్గా నీకు పొట్ట ఫుల్నెస్ ఉంటుంది, కానీ బాడీకి ఎటువంటి క్యాలరీస్ 0 క్యాలరీస్ తోటి బాడీ మంచి ఎనర్జీ ఇస్తుంది. అండ్ మీకు ఎవరికి ఛాలెంజ్ ఉన్నా, ఎవరికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా, సార్ నేను ఇప్పుడే వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా అంటే ఈ మీటింగ్ అయిపోగానే మీ నేమ్స్ అన్ని కేదార్ సార్కి నేను నేమ్స్ మీరు ఏం చెప్తే గది చేస్తారంటే December 15th నుంచి మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. December 15th నుంచి 45 డేస్ ఉంటుంది. కేదార్ సార్ నేమ్ ఇవ్వండి, మీరు ఏం చేయొద్దు, ఒక 1000 రూపాయలు కట్టాలి. ఏం చేయాలి? 45 రోజులలో ఒక 3 రోజులు జూమ్ అటెండ్ కాకపోయినా మీ 1000 రూపాయలు రావు. వెయిట్ లాస్ కాకపోతే కూడా మీ 1000 రూపాయలు రావు. నేను 10,000 ఇస్తా, 1000 రూపాయలు అయితే రావు. అర్థమవుతుందా? నేను 10,000 అంతా ఈజీగా ఏమి వీళ్ళకి వచ్చినాకనే మీతో పని, వీళ్ళకి వచ్చినాక నా పని. నేనేం చేయాలి? నీ వెయిట్ నా ప్రామిస్ కదా, అది నాకు ఒక నమ్మకం ఏంటంటే మనిషి ఏమన్నా ఇలా తలుసుకొని వస్తలేదు, అందుకే తలుసుకుంటాను చేస్తున్నాం మనం. నేమ్స్ ఇవ్వండి, 45 డేస్ నాకు టైం ఇవ్వండి, నేను చెప్పింది చేయండి. మీ కళ్ళలో కూడా ఊహించినంత వెయిట్ లాస్ అవుతుంది, 100% నో డౌట్. వాళ్ళకి మీరు కళ్ళ చూపెట్టినాక నేను చెప్తున్నాను. రెడీయా? ఎవరెవరు అవ్వాలనుకుంటారు ఒకసారి 100 చేయండి. నేను చేసే పని ఏంది? చూడతో చేసే పని, ఆ మాత్రం గుర్తుండదా? మచ్చా, వెయిట్ అనేది పర్సనాలిటీ అందం గురించి కాదు. ఈ వెయిట్ ముందు వస్తుంది, దీని వెనకాల దీని అక్కల చెల్లెళ్ళు వస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాలు ఎందుకు వస్తాయి? ఎరికేనా? పుట్టకాయలు పెట్టి మీరు పుట్టకాయ పెట్టి ఆవు కాదు వచ్చాలి. అదే మన ఆగిదివా సాగుతూనే ఉంటాం ముందర. ఆడవాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే ఎప్పుడైనా ఆడవాళ్ళకి బుర్ర అని చూసినా రాదు, వాళ్ళు ఇంత తింటు రాదు, అయినా మనకంటే ఎక్కువ తినరా. ఎందుకు రాదు అంటే భగవంతుడు వాళ్ళకి ఇక్కడ నడుము భాగంలో వెడల్పు ఇచ్చాడు. నడుము భాగంలో దేవుడు ఇది వెడల్పు, ఈ వెడల్పు ఉన్నప్పుడు బిడ్డ గ్రో అవ్వటానికి ఈ భాగం హెల్ప్ చేస్తుంది. కానీ పొట్టలో ఉన్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఎంతైతే సాగుతుందో అది అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఫుడ్ వీళ్ళు ఎంత తిన్నా పొట్ట భాగం అంత పెరగదు, ఆ స్థాయిలో పెరగదు. మనకి అది ఏదో లోపల కూర్చొని కాబట్టి ఎవరెవరు వెయిట్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు ఇబ్బంది ఏముంటుంది సార్, 1000 రూపాయలు కూడా మీరు ఎవరు నేను ఏం తీసుకోను, కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వెస్టీజ్ ప్రొడక్ట్ల గురించి కానీ మనిషి తలుచుకుంటే ఏమన్నా చేస్తానని చెప్పిన నేను నీతో కూడా ఏమన్నా చెప్పిస్తానంటే నమ్మకం. అండ్ ఇంకో విషయం, వెయిట్ లాస్ అయితే మన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఉల్లా ఇట్లా నడుస్తాం. వెయిట్ ఉన్నప్పుడు ఫోటో అనగానే నేను మామూలుగా ఇంకా జర హెవీ ఉంటాను పొట్ట, ఇట్లా వీడిసి ఫోటో తీసేది. మా పాపం చూసి డాడీ ఇంగ్లీష్ పెట్టాలి, అది ఇంత రావులాగా ఈ ఇబ్బందులన్నీ రావద్దు అంటే ఇప్పుడు కంట్రోల్ అవర్ ఫుడ్ చాలా కంట్రోల్ చేయాలి. నేను సిఎన్టీలో ఎక్కువగా అందరూ చెప్పేది ప్రొడక్ట్ నాలెడ్జ్ కంటే ఇంపార్టెంట్ మన సెల్ఫ్ డిసిప్లిన్. సమయానికి నిద్రపోవాలా, సమయానికి లేవాలా, మంచి ఫుడ్ తీసుకోవాలా, ఎక్కువ వాటర్ తీసుకోవాలా, పనికి వాళ్ళ సూపర్ బంద్ చేయాలా, పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేయాలి, మనిషి భూమి మీద పుట్టినాం చనిపోయినాక ఏమన్నా చేయాలి అనేటటువంటి పోరాట పట్టినతో పని చేయాలి, పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి. అన్ని సాధ్యమైంది. ఎస్ఆర్నో గురించి బిగలేదు కానీ ఐశ్వర్య రాయం చేసుకుందాం అనుకున్నాం, ఈసారి వదిలేయి అలా సార్ చూస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం నువ్వే అభిషేక్ వచ్చేలేక ఖాందాన్ గురించి బిగలేదు అంట. ఎస్ఆర్నో పోయిన నెల క్వాలిఫై కాదు, ఇప్పుడేం చుట్టూ కూడా ఈ నెలగా ఆ చుట్టూ కూడా ఈ నెల కూడా కాదు, అవునా కదా? డోంట్ థింక్ టూ మచ్. సప్లిమెంట్లు పనిచేయాలన్నా, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పనిచేయాలన్నా ముందు మన మనసుకి మన మెంటల్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. రెడీయా?